గ్రామీణ ప్రాంతంలో ఉండే ఎన్నికలు అంటే మన గ్రామాన్ని పరిపాలించే సర్పంచ్ కావచ్చు లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకైతే పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల నగర అయితే మోగింది. దానికంటే ముందు అసలు రిజర్వేషన్ల సంగతి ఏంది, రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ముందడిగేసింది, ఏం నిర్ణయాలు తీసుకున్నది, ప్రభుత్వం చేసిన అంశాలేంటి, ప్రభుత్వం ఎలాంటి ఎలాంటి వ్యతిరేకత ఎలాంటి పాజిటివ్ అనేది బయటపెట్టింది అనేది కూడా మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఆగమాగం అయోమయం, మేము రిజర్వేషన్లు ఇచ్చాం, అన్ని వర్గాలకు చెప్పిన మాట ప్రకారమే కేటాయించాం, ఇక మా పని అయిపోయింది, ఇంకా ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అన్నట్లే సర్కార్ అధికారుల తీరు ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఆగమాగం అస్తవ్యస్తంగా ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. గ్రామంలోని కులాలతోని సంబంధం లేకుండా అధికారులు రిజర్వేషన్లు కల్పించారని జనం మండిపడుతున్నారు. ఆ ఊరిలో లేని కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. అధికారుల తప్పిదం వల్ల తమ గ్రామానికి ఎన్నికలు జరగవేమోనని టెన్షన్ కూడా పడుతున్నారు. సో గందరగోళంలో రిజర్వేషన్, ఎస్సీ లేని ఊరికి ఎస్సీ రిజర్వేషన్, బీసీ లేని దగ్గర బీసీలకు కేటాయింపు, ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇది నిర్మల్ జిల్లాలో రోడ్డెక్కి మరీ అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మంచిర్యాలలో అధికారుల నిర్లక్ష్యంపై నిరసన, ఇట్లయితే ఎట్లా అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలు జీతాలు తీసుకొని మన అధికారులు చేస్తున్న శుద్ధపూస పనులు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అధికారుల తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజానికి ప్రపంచంలో ఎక్కడైనా అధికారి నీతి నిజాయితీ నిబద్ధతతో కనుక పనిచేస్తే లంచాలు అనేది ఉండదు. దానితో పాటుగా అధికారులు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే అన్ని రకాల వ్యవస్థలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఆఖరికి ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే బీసీ పోరు తారాస్థాయికి చేరింది. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ కవిత ధర్నా చేసింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నా చేసిండు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తీన్మార్ మల్లన్న అంటే ఎమ్మెల్సీ ఆయనే పోరాటం చేసిండు. మా బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డాయి. ఇంతమంది పోరాటం చేసినా కూడా బీసీల విషయంలో స్థానిక సంస్థలలో ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదంటే దానికి ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి కనబడింది. ఇది నిజం, ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం. కానీ ఈ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకసారి మీరందరూ